మాణిక్యమ్మగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వడ్డేమోని రమ్య ప్రదీప్ పోటీ చేస్తున్నారు. ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుందని ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు మరియు సీనియర్ నేత అయిన వడ్డేమోని దాస్ పేర్కొన్నారు. అధికార పక్షమైన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, అప్పుడే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా వడ్డేమోని రమ్య ప్రదీప్ తెలియజేశారు. ఈ సందర్భంగా మాణిక్యమ్మగూడెను పర్యటించిన టీపీసీసీ సభ్యులు దీపా భాస్కర్ రెడ్డి మరియు పరిశీలకులు ధనరాజ్ గౌడ్ మాట్లాడారు. దాస్ గారు చెప్పండి, మన మాణిక్యమ్మగూడ గ్రామ పంచాయతీలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. దానికి అనుకూలంగా మా ఓటర్లందరూ నాకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను. మీరు గుర్తేంది? మా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి కేఎల్ఆర్ వారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ఊరిని, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సకల విధాలుగా కృషి చేస్తాం. అభ్యర్థి పేరు రమ్య, వడ్డేమోని రమ్య ప్రదీప్ చంద్రవాదం గెలిపించాలని కోరుకుంటున్నాను. స్పందన ఎట్లుంది పబ్లిక్లో? స్పందన పబ్లిక్లో అందరూ 90% అయితే ఏ సమయనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఇదే ఉంది కాబట్టి ఆ విధంగా స్పందన ఉంది. ఇవాళ మీ ప్రచారం ఎవరు రాష్ట్ర నాయకులు కూడా వచ్చినట్టున్నారు? ఎవరు? ఈరోజు దీపా భాస్కర్ రెడ్డి వచ్చాడు. అదేవిధంగా నల్లంకి ధనరాజు గౌడ్ వచ్చాడు. వచ్చి మా ఓటర్స్ని అందరినీ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. ఏమన్నారు? సరే చేస్తాంలే అని అన్నారు. ఓకే, ధన్యవాదాలు.